5వ కీర్తన 5వ కీర్తన 3వ వచనం చదువుతాం. 3వ వచనం నుండి 7వ వచనం. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాము, ఎందుకు పూజిస్తున్నాము, ఎందుకు అసలు ఆయన ఇంటిలోకి వస్తున్నాము, ఆయన ఇంటిలోకి వచ్చిన ఆయన్ని మనము ఎలా సాగిలపడుతూ ఉన్నాము, ఎలా నమస్కరి రాయబడి ఉంది. మొదట అది కరెక్ట్గా దగ్గరికి వెళ్తే ఆయనకు ఒక వినపత్రం ఇచ్చేసి మాకు ఈ పని చేసి పెట్టయ్యా అంటారు. ఆయన ఏం పని చేస్తాడో, ఒక పని చేస్తే ఆయన దగ్గరికి ఇంకో పని చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వం కదా. అలాగే దేవుని ఇంటిలోనికి వచ్చిన మనము ఈయన అసలు ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా ఎవరో చెప్పారని మనము పూజించడం కాదు, ఆరాధించడం కాదు, నమస్కరించడం కాదు. దేవుళ్ళ ఆయన మహాదేవుడు. దేవుడు వేరు, దేవుడు వేరు, దేవతలు వేరు. కానీ అక్కడ రాయబడిన స్పష్టంగా మహాదేవుడు. రెండవది దేవతలందరికీ పైన ఏంటంటే ఆయన మహత్యము గల మహారాజు. ఒకటి ఆయన మహాదేవుడు. రెండవది దేవతలు అనబడుతున్న వారందరికీ పైన మహత్యము కలిగిన మహారాజు. రెండవది భూమ్యాగాధ స్థలము ఆయన చేతిలో ఉన్నవి. భూమి కొత్త కొలదమ్మా లేదు. రెండవది అగాధము అంటే భూమిలో ఉన్న అగాధ స్థలం అన్ని కూడా ఎక్కడ ఉన్నాయంట, ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరము ఆయనవి, సముద్రము ఆయనవి, ఆయన హస్తములు భూమి నిర్మించిన రాస్తూ ఆయన. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు సాధ్యపడాలి, నమస్కరించాలి. ఎవరి దేవుడంట? మన దేవుడు. చదువుకుంటా నేను, వింటూ ఉంటా మీరు. మనందరికీ దేవుడు మహారాజు, మహాదేవుడు, మహత్యం గల రాజు. ఆయన చేతులు అంతా ఉంది. ఆయన హస్తంలో భూమిని నిర్మాణం చేసింది. ఆ భూమి మీద ఉన్న మనము ఆయన ప్రజలము. ఆయన ప్రజలమైన మనము ఏం చేయాలంట? నమస్కారం చేయాలి. ఏం చేయాలి? నమస్కారం. ఇప్పుడు దేవుని ఇంట్లోని కింద రాగానే ఎంతమంది దేవునికి నమస్కారం చేశారు? ఎందుకంటే ప్రార్థన బట్టి ఆయనతో కూడా ఈరోజు ఇక్కడ ఆరాధిస్తున్న వారు ఎలా ఆరాధిస్తున్నారో చూడాలని ఇది నా కార్యక్రమానికి రాబోతున్న పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు, విజ్ఞాపకులైన వారందరూ, దేవదూతులైన వారందరూ వస్తారు కాబట్టి వచ్చి వేస్తున్న వారందరికీ ప్రార్థనలో ఆశీనులైన వారందరికీ ఏం చేయాలి? మనము మనకంటే ముందుగా వచ్చిన తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన తండ్రి, మమ్మల్ని చూడడానికి వచ్చిన తండ్రి మనము నమస్కారం చేయాలి. మొదట ఆయనకి నమస్కారం చేయాలి. ఎందుకు అంటే మనలను సృష్టించిన ఆయన సన్నిధిని మనము ఎందుకు మోకరించాలి అంటే ఆయన మాటలు వినడానికి ఎక్కడెక్కడో వినపడవు, కానీ ఆయన మాటలు వినాలి అంటే ఆయన ఇంటిలోకి మనకు రావాలి. వచ్చిన మనము ఆయన మాటని విని ఉంటే ఏమవుతుందంట? మేలు కలుగుతుంది. ఈ రాత్రిలో దేవుని ఇంటిలోకి వచ్చిన మనము మేలును, దీవెనలను, ఆశీర్వాదం కొరకు మాత్రమే మనం వచ్చినాం, కానీ శాపం కోసము, దోషం కోసము, అపరాధం కోసము రాలేదు. కాబట్టి మొదట దేవుడు ఎలాంటి దేవుడు అన్నది మాత్రము మైండ్లో పెట్టుకుని మాత్రమే మనం ఆయన్ని సాగిపడి నమస్కారం. కానీ చూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాను.
మమ్మల్ని ఎంతగా ప్రేమించుతూ ఉన్న మా ప్రియ పరమేశ్వరుని మీరు ప్రేమించి మా ప్రభావ ఈ కాలం నుండి మాకు ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి మా మీదకి కొంచెం ఉన్న అపాయములను కీడులను గండములను మీ కృప చేత వైద్యులుగా చేసి సంరక్షించి ఈ బాబుదల ఉంచి క్షేమం ఇచ్చిన తండ్రి స్తోత్రాలయ్యా. మీ ఇంట్లోనికి మేము రాకూడని వారికి కానీ మీ ఇంట్లోనికి మేము ఉండకూడని వారికి కానీ మిమ్మల్ని తండ్రిని పిలవకూడని వారికి కానీ ఏమంచి మనలో లేనప్పుడైనా మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎవరి కుమారు పరిశుద్ధులకు వారు మమ్మల్ని విమోచించి మా మంచిగా చేయాలని మా పరిశుద్ధులు చేయాలని మా పవిత్రులు చేయాలని దేవ మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుకనే ఇంటిలోకి మేము వచ్చున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకుంటారు. మీరు మహాదేవుడని మహాశివ కలిగిన మహారాజు సమస్తం అస్తం చేత నిర్మాణం చేస్తున్నారని దేవ మా తండ్రి సాగిపడి నమస్కరిస్తూ మీ భాష మీ మాటలు విని అదృష్టం కలిగించు దేవా. ఈ దినమున మా ప్రభుత్వం ఎవరి కుమారుడైన యేసయ్య సమస్యను విడిచిపెట్టి మా తండ్రి అయ్యా రిక్తునిగా చేసుకున్న సందర్భంలో ఉన్న లేఖన భాగంలో మాట్లాడండి. మేమేదో ఉంది అనుకుంటున్నాం కానీ అదంతా నైనా మీకు నమస్కారం వచ్చి యేసు నామములో మా ప్రభువా మీరు మా జ్ఞాపకం చేసుకుని ఆయన కలిగిన ఈ మనసును మీరును అని రాయించారు ప్రభువా. మేము చూస్తూ ఉన్నాం వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈ మాటలు వినిపించి ఈ దిన భాగంలో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి 28వ ఏర్పాటు చేసిన దీని ఆశీర్వాదంతో దీవించి పంపించి ఈ మాటలు వినిపిస్తూ ఉంటాడు. మేలును కలిగించడం యేసు పరిశుద్ధం బట్టి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. ఇది నా పాఠంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రికలో ఉంది. మనం చదువుకున్నాం కదా. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రికలో ఉంది 2వ అధ్యాయంలో 5వ వచనము ఒకసారి చదువుకుందామమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలమ్మా. ఏమి కలిగారా? చాలా స్పష్టంగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటున్నారు. ఈ మనస్సు ఏదైనా చూపించేటప్పుడు మనము ఇది అది అక్కడ ఇక్కడ చూపిస్తాం. ఈ మనస్సు అంటే ఇప్పుడు కనిపిస్తుందా? చదవడం అయితే చదివారు కానీ దేవునికి కలిగిన ఈ మనస్సు అంటే దేవుని మనస్సు అంటే యేసు ప్రభు యొక్క మనస్సు ఏ విధంగా అని తెలుసుకోవడానికి రాత్రి కాలంలో మనం సిద్ధపడుతుంటాం. అయితే దేవుని పిల్లల ఆ పాత్రలో చాలా స్పష్టంగా కిందకి చదువుకుంటూ వస్తూ అక్కడ రాయబడి ఉంది. ఆయన విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోలేము అని రాయబడి. ఏం చూపిన వాడే? విధేయత చూపిన వాడే తను తాను తగ్గించు. విధేయత అంటే అర్థం. విధేయత అంటే అర్థం లోపడడం. లోపడాలి అంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్తే వెంటనే ఆ మాట ఏం చేయాలి? మనం చదువుతున్న నిన్న పాటలో అంగీకరించిన ఎడలా అని, నా మాట అంగీకరించిన ఎడలా దేవుడు చెప్పిన మాటని విని ఇటము లోబడము. లోబడము అంటే ఆయన మీద ఆయన మాట మీద ఆగుకోవడము. రెండవది మీరు చెప్పినట్లే నేను చేస్తాను అనడము విధేయత. అయితే ఈ రాత్రిలో పిల్లల దేవుడు విధేయత కలిగిన వాడై తను తాము తగ్గించుకున్న రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుని ఆఖరి చివరిలో యేసు ప్రభువయ్య అంటే విధేయతను ఎక్కడ నేర్చుకున్నారో చూసి ఆ విధేయత నేర్చుకోవడానికి వచ్చి ఆయన కలిగిన మనస్సు మనం కూడా కలిగినామా లేదా కలిగి ఉండడానికి నేర్చుకుందామా తెలుసుకుందామా అనేది మనము ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఎవరెవరు వారి మాటలు విన్నారో వినడం వలన ఏం కలిగిందో ఆ టైంలో అసలు వినాల్సిన సందర్భం ఆ టైంలో కూడా విని వాళ్ళు ఏం సంపాదించుకున్నారు మనం విచారిద్దాము. పరిశుద్ధ గ్రంథంలో ఉంది దైవజనుడైన ప్రవక్త రాసిన ఆదికాండంలో నుంచి
ఒకసారి మనము 6వ అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయంలోకి వచ్చి అక్కడ రాయబడి ఉంటుంది 22వ వచనం ఒకసారి చూడనా. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చాలు. ఇక్కడ ఒక ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరంటే ఆయన పేరు నోవహు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నోవహు గారిని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ రాయబడి ఉంది పాఠంలో 6వ అధ్యాయము. అక్కడ అంతా చదువుకుంటూ వస్తే భూమి మీద నరుల చెడుతనము లేక వారి మొదటి ఆలోచనలు కేవలం సెటర్గా ఉండదని దేవుడు చేసి భూమి మీద నరులు చేసినందుకు నేను సంతాపడుతున్నానని దేవుడు ఉదయం నొచ్చుకొని యెహోవా తండ్రి నొచ్చుకొని అంటే ఏం చేస్తాడంట, ఆ టైంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలవకుండా నోవహు గారిని పిలిచి ఆయనతో చెప్తా ఉన్నాడు. ఏమని, నాకు చాలా బాధగా ఉంది, నేను నరులు చేసినాను, నాకు కోపం వస్తుంది, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, వీళ్ళందరినీ నేను కొడుకు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చేసిన సృష్టిందరినీ నేను కొడుకు పెట్టాలనుకుంటున్నాను. కానీ వాటితో పాటు నేను కొడుకు పెట్టడానికి లేదా నీ కుటుంబాన్ని కొడుకు పెట్టడానికి నీ తెలియని కుటుంబాన్ని నీ భార్యని కోడలని కొడుకు పెట్టడానికి నాకు ఇష్టం లేదు కనుక ఎందుకు అంటే అప్పుడు రాయబడి 9వ వచనం, నోవహు నీతిపరుడు తన తరములో నిందాలను చెబుతున్న యూదేను నోవహు దేవుడితో కూడా నడిచిన వాడు. ఎందుకంటే రాత్రి కాలంలో నోవహు గారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు మాట్లాడుతూ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు, ఎందుకు ఈ ప్రణాళికతో చెప్తున్నాడు, ఎందుకు తన బాధ మనసులో ఉంది నొచ్చుకున్న బాధని నోవహు గారితో ఎందుకు చెప్తున్నాడు. అప్పుడు ఉన్న టైంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో చెప్పుకున్న ఈతో ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన నీతి పరుడు తన తరంలో మూడవది దేవుడిలో నడిచిన వాడు. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్తే అక్కడ చెప్తున్నాడు ఆయన, నాకు చాలా బాధగా ఉంది కాబట్టి వీళ్ళందరినీ నేను తుడుపు పెట్టాలనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అప్పుడు చెప్తారు కదా. నోవహు గారితో ఒక మాన్ తీసుకొని దాన్ని ఓడ తయారు చేసి అక్కడ నోవహు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అక్కడ దాన్ని ఎలా నిర్మాణం చేయాలి కూడా చర్చినంతా మ్యాప్ తీసి మరీ చెప్తా ఉన్నాడు. అరలుగా చేయాలి, 2 అంతస్తులుగా కట్టాలి, ఎందుకంటే వీళ్ళు ఉండడానికి భూమి మీద కలుగ చేసిన సృష్టిలో ఆయా చోట్ల ఆయా పక్షులు ఆయా జంతువులు అన్ని కూడా మగ ఆడ అన్ని వచ్చేసి ఆ ఓడలోకి రావడానికి దేవుడే వాటిని పీడించి ఓడలో పెట్టడానికి, రెండోది వీరు ఉండడానికి భార్య కుమారుడు కోడళ్ళు అందరూ ఉండడానికి ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తా ఉంటే నేను ఎలా చెప్తున్నాడు అని అన్నారు కదా. అనలేదు నోవహు గారు. ఎందుకు అంటే దేవుడితో కూడా నడిచిన వాడు కాబట్టి దేవుడి మాట విన్నాడు. ఇహాపితంలో దేవుడి పిల్లారా, ఇంటిలో ఉన్న ఆ గొప్ప అంతస్తు ఏమిటి అంటే దేవుని కోపంతో జలప్రళయాన్ని తెప్పించి 40 పగలు 40 రాత్రులు ప్రజల్లో వర్షం కురిపించి భూమి తూములు విప్పేసి ఆకాశపు తూములు విప్పేసేసి దేవుడు మొత్తం సిస్టమ్ కలిగేసి సిస్టమ్ కొట్టుకెళ్ళిపోయినా కానీ ఈ కుటుంబాన్ని రక్షించడానికి మాత్రం వీళ్ళే నోవహు గారు. కాబట్టి దేవుడు ఎలా చెప్తే అలా అపహాసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ టైంలో ఎక్కిరించిన వాళ్ళు లేనా, తేడాలు చేసే వాళ్ళు లేనా, ఏంటి ఏమైంది నోవహుకి, ఏంటో ఓడ కట్టున్నాడు, దేవుడు కట్టుకున్నాడంట, దేవుడు చేయమన్నాడంట, అందుకే చేస్తున్నాడంట, దేవుడు అంట ఏదో ప్రచండమైన జలప్రళయం తెప్పించిపోతున్నాడంట, భూమి మీద ఉన్న అంతా తొడిపెట్టబోతున్నాడంట, మీరు ఒక్కరికే చెప్పాడంట, అందుకని ఇలా చేస్తున్నాడంట అని వెంటనే చేసేవాళ్ళు లేకపోలేదు, ఎగతాళి చేసేవాళ్ళు లేకపోలేదు, ఎక్కిరించేవాళ్ళు అక్కడ లేకపోలేదు. అందుకున్నా కూడా దేవుడు మాత్రమే లోపల పెట్టుకోరు. ఇంట్లో భార్య కోడళ్ళు పుట్టిన కూడా అన్నీ ఉంటారు ఉంటారు. కానీ దేవుడితో కూడా నడిచే కుటుంబం కాబట్టి, దేవుని ఏర్పాట్లు ఉన్న కుటుంబం కాబట్టి దేవుడు రాత్రి కాలంలో 3 కుమారులు 3 కోడళ్ళు భార్య అందరూ కూడా ఏకీభవించి ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని రాత్రిలో మన మధ్యలోకి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంట కలిగిన కుటుంబము, దేవుడితో ఉన్న కుటుంబము,
అంటే ఏ నింద వేయించుకోకుండా ఉన్నానో గారి కుటుంబాన్ని మీరు అప్పులమని జ్ఞాపకం చేసుకున్నాను ఉంటారా. దేవుని కోపంలో వస్తున్న జన ప్రణయంలో ప్రత్యేకంగా రక్షించబడిన నోవా గారి కుటుంబం. ఇప్పుడు చెప్పండి, ఆదాము గారి కుటుంబంలో వచ్చామా మనము? తప్పింపబడి రక్షింపబడిన నోవా గారి కుటుంబంలో వచ్చామా మనము? నోవా గారి కుటుంబంలో వచ్చాం. వెరీ గుడ్. అయితే ఇలాంటి కుటుంబాల్లో ఆయన ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడగలిగారు. దేవుడున్నారా, రాత్రిలో దేవుని మాట వింటున్న అంతస్తు విధేయత ప్రత్యేకంగా మనకి మేలులు కలిగజేస్తాయి, ఆశీర్వాదాలు కలిగజేస్తాయి, తప్పింపలాగా చేస్తాయి, విడిపించేలాగా చేస్తాయి. అయితే ఇంకొక చిన్న కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మాట విన్న కుటుంబాల్లో ఏం జరిగిందన్నది మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక కుటుంబాన్ని మనం చూద్దాం. అలాగే దైవజనుడైన మోషే రాసిన ఆదికాండంలో నుండి 22వ అధ్యాయంలో ఒక ఆయన కనిపిస్తారు. మనం చూద్దామా? 22వ అధ్యాయంలోనే ఇక్కడ ఒక ఆయన కనిపిస్తారు. ఎవరైనా అబ్రహాం గారిని మనం చూద్దామమ్మా. అక్కడ వాయుబడి ఉంది. మొదటి వచ్చిన ఒకసారి చూస్తాం, రెండవ వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీవు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాడు. చాలు. దేవుని పిల్లరా, ఇంకొక ఆయన మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా అబ్రహాము గారు. అబ్రహాము గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే విగ్రహాల కుటుంబంలో ఉంటున్న అబ్రహాము గారు మనకిలాగా దేవుడిలోకి వచ్చి ఎన్నో క్రిస్మస్లో చూస్తున్నాయి కానీ, సిలువచాకుడిలో ఉన్నాయి కానీ, జనవరి ఫస్ట్కి వచ్చినాయి కానీ, మరి ప్రతి గురువారం శనివారం దేవాలయానికి వచ్చినాయి కానీ, విగ్రహాలను కుటుంబంలో ఉన్నాయని దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఎంత మాట్లాడుతున్నారు? నీ బంధువుల నుండి, నీ ఉన్న దేశంలో నుండి నేను చెప్పబో దేశంలోకి, అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదు, కూడా చెప్పలేదు. 3 చెప్తే 16 సార్లు అడుగుతాం మనం అడ్రస్, ఎక్కడ 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 ఎక్కాలి, ఏమేమి పెట్టాలి. అలాంటిది స్పష్టంగా రాయబడి ఉంది. నీ బంధువుల నుండి, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను చెప్పే దేశానికి, అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని టైంలో దేవుని మాటను నమ్మి బయటికి వచ్చిన అబ్రహాము. అలాంటి అబ్రహాము పరిస్థితిని నాకు చేసిన దేవుడు చెప్పగానే వచ్చిన అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి తండ్రిగా చేయడానికి లోబడే స్వభావం కలిగిన అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుని రాత్రిలో దేవులారా ఆయన కూడా జ్ఞాపకం చేయడానికి మన మధ్యలో తీసుకొని వచ్చినందుకు దేవుడికి మనం చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధులైన వారిని, వారి చరిత్రని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మని రాయించి పెట్టారు. కాబట్టి ఈ గ్రంథం ఉంది కాబట్టి అది నోటి మాట ఏ అడిగదలాగో బుర్రకథలాగా చెప్తే మనం నమ్మే వాళ్ళు కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టారు కాబట్టి, లేఖనాలన్నీ పరిశుద్ధాత్మ ఆవిష్కరణ చేత రాయించి పెట్టారు కాబట్టి మనం చాలా స్పష్టంగా మాటల్ని మనం నమ్ముతూ ఉన్నాము. నమ్ముతూ ఉన్నా కూడా నమ్మకుండా చేసే ఎన్నో సన్నివేశాలు, శోధనలు, కష్టములు, సమస్యలు, వాటన్నిటిని బట్టి మనము దేవుని మీద ఆనుకోవాల్సిన, విధేయతకి తిరగాల్సిన, విధేయత చూపిస్తే వచ్చే ఆశీర్వాదం ఏదో అందుకోలేక పొందుకోలేక ఈరోజు మనము వెంటబడిస్తున్నాం. అయితే ఇక్కడ స్పష్టంగా ఆయనతో మాట్లాడి బయటకు తీసుకొచ్చి 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేసి నేను నీకు ఒక బిడ్డ ఇవ్వబోతున్నానంటే ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి 25 సంవత్సరములు ఎదురు చూసిన అబ్రహాము గారు. 25 సంవత్సరాలు దేవుడు వాగ్దానాన్ని విధేయత చూపి ఎదురు చూసి వాగ్దానాన్ని పొందుకున్న వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గారిని ఇచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉంది,
అబ్రహాము పరిశోధించును అన్నాడు. పరిశోధించడానికి, పరిశీలించడానికి, పరీక్షించడానికి దేవుని ఏర్పాటులో ఉన్న విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారిని పరిశోధిస్తూ ఏమని చెప్తున్నారంట, నీకు ఒక్కగానయ్యున్నా అన్నాడు. ఒకడే కుమారుడు, ఒక్కగానయ్యున్నా. రెండవది, నువ్వు ప్రేమించుచున్నా అని రాయబడింది. పరిశుద్ధ ఎంత స్పష్టంగా రాయించారంటే, ఒకగాని ఒక బిడ్డని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, నీకు ఒకగాని ఒక కుమారుడు తీసుకెళ్ళి నేను ఎక్కడ చెప్తానో అక్కడికి తీసుకెళ్ళి ఆ మోరియా దేశానికి అక్కడికి అక్కడికి ఏ పర్వతం మీద దహన బలి చూద్దామో అక్కడ ఎక్కువగానే అంటే ఆ మాట విన్న వెంటనే తండ్రి హృదయం ఎలా ఉంటుందో తెలియదు. మనం వర్ణించలేదు కానీ ఆ టైంలో పరిస్థితుల యొక్క ఆలోచన, ఆ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ దూరము, వాళ్ళ నిర్ణయం ఎలా ఉందో కానీ దేవుళ్ళరా చదువుతున్న మనకి ఒకలాంటి గౌరవపాటు వస్తుంది. అంత గొప్ప విశ్వాసము కలిగిన ఆ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎంత ఆలోచిస్తున్నామో మనము. అయితే ఆ టైంలో నిన్న ఆయన అంటున్నట్టు కదా, పరివారం తీసుకొని అక్కడ ఆయన తీసుకొని వెళ్తా ఉంటే కుమారుడు అడుగుతా ఉంటారు ఇష్టపడారు, ఏమని అయ్యా అన్ని తీసుకున్నాం కానీ మరి పనికొచ్చి ఏది అంటే దహన బలి ఇవ్వడానికి అని అంటే అక్కడ చాలా స్పష్టంగా ఆ టైంలో ఒకసారి మనమైతే కౌగిలించుకుంటాం కానీ మన పిల్లలకి జలుబు చేస్తేనే మనం తోడుకోవడం, డబ్బు వస్తేనే తోడుకోవడం. కానీ అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడి తీసుకెళ్ళి నువ్వు దహన బలి ఇవ్వాలి ఖచ్చితంగా అంటే వారు మాట్లాడకుండా ఒక్కగాని ఒక కుమారుడిని ఎలా చేస్తున్నాడంట, తీసుకున్నట్టు యెహోవా చూసుకోను అని మాట్లాడు. ఆ పని వారితో చూపుతూ ఉన్నారు. మరి ఏమని ఇవి ఇక్కడ ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళి ఆయన్ని దహన బలి చేసేసుకుని మరి మేము వస్తాము అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసము అవ్వడంటారు. ఎంత ప్రణాళికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నా కూడా దేవుడు పిల్లరా చాలా స్పష్టంగా బిడ్డడుతుంటేనేమో యెహోవా చూసుకోవడం అని చెప్తున్నారు. పని వాళ్ళకి ఏమని చెప్తున్నాయంటే మేము ఇద్దరు వెళ్ళి ఆరాధించేసి వచ్చేస్తాము అని చెప్తా ఉన్నాను. దేవుడికి ప్రణాళికలో ఉన్నవారు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ టైంలో మనమున్నా మాట్లాడుతున్నాము ఆ విధంగా మనం చిన్న వాళ్ళు కాదేమో అన్ని పరిస్థితులు అయ్యేవాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది, విశ్వాసంలో దృఢ నిశ్చయం వస్తుంది, మరి ముఖ్యంగా రాయడం వల్ల మనకి అయితే ఈ రాత్రిలో దేవుడు పిల్లారా ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే నోము గారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ నిలబడే నుంచి తప్పించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి తన తరపులో ఇప్పుడు ఉన్న మనమందరం కూడా నోము గారి తరపులో ఉన్న వారిని దేవుడున్నారు. అయితే మన పితరుడైన నోము గారు ఎలాంటి అయినట్ట దేవుడితో కూడా నడిచిన వారు. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్న ఒక కుమారుడు ఇవ్వడానికి వెళ్ళిన అబ్రహాము గారు విశ్వాసంలో ఉన్న వారందరికీ తండ్రిగా దేవుడు ప్రత్యేకపరచడం. అయితే ఇలా చేసుకున్నామంటే మాట వినుటలో ఉన్న ఆ విధేయతలో ఉన్న అంతస్తు ఆ దేవుడిని మనం చూస్తాము. అనుకుంటే కాకుండా తల్లికి మరీ కాకుండా దేవదూత గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను కదా ఎలా అనలేదు దాన్ని దేవుళ్ళరా చాలా స్పష్టంగా అంటూ ఉంది. దేవుడికి నేను దాసురాలని అలా కూడా జరుగుతుంది కాక అలా అనడానికి వచ్చి ఆ టైంలో చాలా మంది పెళ్ళిళ్ళని తండ్రికలు చాలా మంది ఉన్నారు. కానీ ప్రత్యేకించి దేవుడి చేత పంపబడిన దేవతకు వెళ్ళి మరిగారితో ఎందుకు మాట్లాడాలి, మరిగారితో ఎందుకు మాట్లాడాలి, వెంటనే కంగారు పడాలి కానీ వెంటనే అనుకుంటుంది కదా నేను ధన్యురాలన్నమాట. దేవుడి రాత్రి కాలంలో దేవుడిని మాట వినగానే అది కొంచెం బాధగానే ఉంటుంది, చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అది దేవుడి చిత్తం ఏమై ఉందో అది నా పక్షాన చేయడానికి, నాకేదో నేర్పించడానికి, నన్ను ఆశీర్వదించడానికి, నాకేదో మేలు చేయడానికి అని మనం అంగీకరించినట్లయితే తప్పకుండా మనము దేవుడి యొక్క మనం దీవిని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. అంతకంటే కాకుండా మనం ఇంట్లో ఒక్కొక్కరు దేవుడి మాట విన్న వాళ్ళని మనం దైవజనులు చెప్పిన మాటని వినడం వలన ఎవరు సారపతి గ్రామంలో ఎన్ని సంవత్సరాలంట 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా కరువు వచ్చింటే ఆ టైంలో దైవజనుడైన ఏలియా గారు చెప్పినట్టుగా ఆ సారపతి గ్రామంలో చాలా మంది స్త్రీలు ఉంటారు కదా, చాలా మంది వెలుగురాలు ఉంటారు కదా, ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సారపతి అక్కడికి వెళ్ళు అని మన దేవుడు చెప్పి అక్కడ నీకోసం ఒక విలువరాలు సిద్ధపరిచాలని కూడా చెప్పి
ఆ కుటుంబాన్ని పోషించాడు దేవుడు. దైవజనుడు మాట విన్నా, దేవుని మాట విన్నా మాకేమొస్తుందంట, ఏమొస్తుంది? ఆశీర్వాదం మేలు వస్తుంది. మరి ముఖ్యంగా దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం చెప్తున్నారు. అంతమాత్రమే కాకుండా ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకుంటున్నామంటే, ఒక్కొక్కరు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరు దేవుని మాట వినడాన్ని బట్టి తప్పిపోబడటము, దీపింపబడటము, ఆశ్రమింపబడటం వీటన్నిటిని మనం చూస్తాం. ఆ టైంలో వారికి ఇచ్చిన విశ్వాసాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వం అందరినీ కలిగి చేసిన తండ్రి మనకి నమ్మకం పుట్టించయ్యా అంటే తప్పకుండా ఆయన మనకి నమ్మకాన్ని పుట్టించగలడు. మన ఎదుటిన్న సమస్యలు మనకు పెద్దగానే కనిపిస్తాయి, మన ఎదుటి ఉన్న అనారోగ్యం మనకు పెద్దగానే కనిపిస్తుంది. ఈ జబ్బు పోతుందో లేదు, ఈ రోగం పోతుందో లేదు, ఏమో డాక్టర్ గారు అలా చెప్పాడు, డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఇది పెద్ద సమస్య, ఇది గండం, ఇది కష్టం, ఇది సమస్య, ఇరుకు, ఇది ఇబ్బంది అన్నీ మన ఎదురుకు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాటన్నిటినీ నీ దగ్గరికి రప్పిస్తున్న ఆయన అక్కడ రాయబడింది కదా, అబ్రహామును పరిశోధించడం రాయబడింది. పరిశోధించి ఆయన, పరీక్షించి ఆయన మనల్ని కూడా పరీక్షలో పెట్టి మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని చూస్తానికి సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన్ని. ఆ సిద్ధపరిచి ఆయనని చూసి కంగారు పడిపోయి, వెంటనే పడిపోయి, ఇవి నాకే రావాలా, ఈ కష్టం నాకే రావాలా, ఎందుకు వచ్చిందయ్యా, తీసి అంటా ఉంటాం మనం. మరి దేవుడు కూడా అనొచ్చు కదా, ఇసురు పన్నా నా దగ్గర నుంచి తీసేయ అనకుండా గెలిచిన చోటలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? నిశ్చిత్తమైతే ఏంటంట? నిశ్చిత్తమైతే. దేవుళ్ళ రాత్రి కాలంలో మనకు కూడా నీ చిత్తమైతే, నీ మాటకి ఇష్టపడేలాగా, నీ మాట వినేవారిలాగా, నీ మాటకి విధేయత చూపించేవారిలాగా, మీ దీవిన ఆశలు పొందేలాగా మనం చేయడంతో మనం తప్పకుండా ఆయన చేయాలి. అయితే ఈ రాత్రిలో భారతంలో ఉన్న విషయంలోకి ఒకసారి వచ్చి రాత్రి కాలంలో నేను మీరు కావాల్సిన విషయాన్ని ముగిస్తాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన అసలు ఎందుకు విధేయతని ఆయన ఎలా నేర్చుకున్నారు? మనమైతే విధేయత దేవుని మాటలు విని వాళ్ళు నేర్చుకున్నారు అంటున్నాం. దేవుడు ఎలాంటి దేవుడో తెలుసు కాబట్టి, తెలియజేశారు కాబట్టి, భూమికి లేని వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి విన్నారు. అబ్రహాం గారికి ఎవరు చెప్పలేదు? మనం చాలా పర్యాయాలు వింటాము, మహాసభలో వింటాము, టీవీలో వింటాము, ఫోన్లో వింటాము. ఇప్పుడు అంతా సువార్త అంతా విశ్వాసం అయిపోయింది, యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది, టీవీలో వచ్చేస్తుంది. ఇదివరకు దేవాలయంలోకి వస్తేనే వినపడేది. ఇన్ని వింటూనే ఉన్నాము, కానీ విశ్వాసంలో స్థిరపరుచుకునే వారుగా, భ్రమపడే వారుగా, ఆనుకునే వారుగా, దేవుని మాటలు నా పక్షాన్ని ఏం చేయబోతున్నావో దాన్ని అప్పచెప్పుకునే వారుగా మనం ఉండలేకపోతున్నాం. అయితే ఈ రాత్రిలో దేవుడులారా ఈయన ఎలా నేర్చుకున్నాడో ఒకసారి చూద్దామమ్మా. ఎవ్రీ సంఘానికి రాస్తున్న అప్పుడు పౌరు గారు ఎవ్రీ సంఘానికి రాసిన పద్ధతిలో నుండి ఒక పర్యాయం మనం చూద్దాం. దాన్ని 5వ అధ్యాయంలోకి వస్తావా నాన్న? 5వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూద్దాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేదో చాలా. ఇప్పుడు దాకా మనము నోవా గారు దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు, తప్పన్నాడు. అబ్రహాం గారు దేవుని మాట విన్నాడు, ఆయన విశ్వాసం తండ్రి అని ఆశీర్వాదకారంగా అయ్యారు. అమ్మగారి గురించి మాట్లాడుతున్నాం, సార్ తెలుగు గారి గురించి మాట్లాడుతున్నాం. కరుతో నుంచి తప్పిపోబడింది. దేవుడికి సేవకుల్ని నమ్ముకున్నా, లేకపోతే దేవుడిని నమ్ముకున్నా ఇవన్నీ. కానీ ఇక్కడ రాయబడి ఉంది, కుమారుడైన యేసు ప్రభువే విధేయతని ఎలా నేర్చుకున్నాడు అంటే పొందిన శ్రమను బట్టి అని. ఇప్పుడు చెప్పండి, శ్రమ నాకు ఎందుకు వచ్చింది అందామా? శ్రమను బట్టి ఆ శ్రమ ఎందుకు వచ్చింది? రావాలి ఆయనకి పాపం ఎందుకు వచ్చింది? దోషం ఎందుకు వచ్చింది? అపరాధం ఎందుకు వచ్చింది? ఇదన్నిటి వలన కలిగిన ఆ మొయ్యని ఆయన
తోటల్లో నలుగుతున్నప్పుడు ఆయన పడిన వేదనకి, ఆయన సృష్టిని తన రక్తం చేత ఆ శిలువ కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం నలిగిపోతున్న టైంలో ఆయన తలలో ఉన్న బాడీలో ఉన్న నరాలన్నీ తెగిపోయి ఏమైందంట, చెమట నీరుగా రావాల్సిన చెమట ఏమొస్తుందంట, రక్తం వస్తుంది. రక్తము వస్తుంది అంటే వినకూడని సందర్భం. సైన్స్ ప్రకారం నరాలు చెక్కుతూనే వస్తుంది. రెండోదైనా శరీరంలో ఉన్న రక్తమంతా కాలువలుగా యెరూషలేము ప్రవాహాలుగా వెళ్ళింది అనుకుంటున్నారు భక్తులేని వారు రాష్ట్రం కాలువలుగా మారుతుంది అని. అయితే దేవుళ్ళ ఈ బాడీలో రక్తం ఒక బొట్టు కూడా లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే నీరు కూడా బయటకు వచ్చేసింది అని అంటారు. పక్కలో బలం పెట్టి పొడిస్తే నీరు వచ్చింది అని రాయబడింది. అయితే ఎంతగా నలిగిపోవడానికి ఆ శ్రమ తప్పించుకున్నాను, ఆ కార్యక్రమం నేను నెరవేర్చలేను అనలేదు. కానీ దేవుళ్ళారా ఆ శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడంట, విధేయతను నేర్చుకోలేను అన్నారు. రాత్రిలో దేవుళ్ళారా విధేయతను నేర్చుకోవడానికి, విధేయతను నేర్చుకోవడానికి, భయభక్తులు నేర్చుకోవడానికి, దేవునిలో వచ్చిన ఆశీర్వాదం మేలుకు అన్ని పొందడానికి, దేవుని పిల్లలుగా మారడానికి, దేవుని క్రీస్తు మనసు మీరు కలిగి ఉండండి అని దినపాఠంలో ఉన్న ఆ మనస్సుని మనం కలిగి ఉండడానికి మరి ముఖ్యంగా దేవుడు తను తాను తగ్గించుకొని అని రాయబడి ఉంది. అన్ని లోకముల కంటే పైలోకములో మహర్షులు గల మహారాజుగా ఉండవలసిన ఆయన సృష్టి అంతటిని తండ్రి కలిగేస్తే ఆ ఆస్తంతా వాడికి రావాలి. వాటన్నిటిని పక్కన పెట్టి భూమికి తగ్గించుకొని మన పోలికలో ఉండి మనతో పాటు ఉండి మనం ఎలా మనుషులుగా ఎంత అనుభవిస్తున్నామో అలాంటి అనుభవం ఆయన కూడా పొంది ఆ శ్రమలన్నిటిని, ఆ నిందలన్నిటిని, అవమానాలన్నిటిని, ఆ చెంపలు పెట్టేస్తున్న వారిని, ఆ వంగి వేస్తున్న వారిని, ఆ ఎట్టాలు చేస్తున్న వారిని నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఎంత కేర్ చేసినా చివరికి ఏం చేసిందంట, వారికి ఏకనే గెలిచినా కానీ తండ్రి అయిన దేవుడికి ఇచ్చిన మాటను బట్టి ఆ రక్షణ ప్రణాళికని విధేయతతో తగ్గించుకొని నెరవేర్చిన యేసు ప్రభువుని రాత్రి కాలంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాం జరుగుతారు. ఆ విధేయతలో కలిగిన ఆశీర్వాదము మనకి రావాలి అంటే సిలువను ధ్యానం చేస్తూ ఆ సిలువలో పడిన శ్రమని జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా కొరకు నాయన, ఆ సమయంలో ఆ నింద నేను ఉంచుకోవాలి, ఆ ఉమ్మి నేను వేయించుకోవాలి, ఆ దెబ్బలు నేను తినాలి. కానీ నన్ను రక్షించడానికి, నన్ను తప్పించడానికి ఆ కార్చిన రక్తంతో, ఆ విలువైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో నన్ను కొన్న తండ్రి ఏం చేశారంట, రక్తంతో వాడి కవర్ల హస్తాలలో ఇరుకుపోయిన ఉంచి కట్టి తీసుకెళ్ళి అంటే కట్టి తీసుకొచ్చి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఆవరణంలో ఉండడానికి కూడా చల్లని పాత్రలో కాలంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంట, రక్తంతో కొని తీసుకొచ్చి నా బిడ్డలు అని కౌగిలించుకోవడానికి అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా పెట్టాడు. ఒక పరిశుద్ధ మందిరం ఇచ్చినాడు, పరిశుద్ధ మందిరానికి సౌకర్యాలు ఇచ్చాడు, దేవాలయాన్ని ఇచ్చి, దేవాలయంలో ఒక శాపం ఇచ్చి, పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, మరికొకముగా ఆయన ఆశీర్వాదించి మనకి క్షేమం ఇచ్చి ఆయన సన్నిధిలో ఉండేలాగా, గడిపేలాగా, పరిశుద్ధ గ్రంథాన్ని తాకేలాగా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేలాగా చదువు కూడా చెప్పించండి. చదువుకున్నైతే ఎవరో కొంచెం చదివించుకుంటామా, పరిశుద్ధ గ్రంథం చదివితేనే ఆశీర్వాదం వస్తుంది. అయితే ఈ రాత్రిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయములన్నింటిలో ఉన్న పరిశుద్ధులైన వారందరి చరిత్రలు మనం తెలుసుకుంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పరిశుద్ధులు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఈ రాత్రిలో మన మధ్యలోకి వచ్చిన నోవా గారు, మన మధ్యలోకి వచ్చిన అబ్రహం గారు, మన మధ్యలోకి వచ్చిన కన్యకైన మరి గారు, మన మధ్యలోకి వచ్చిన శారీరక విధురాలైన అందరూ దైవజనుల మాట విన్నారు, ఆశీర్వాదపడ్డారు. దేవుడు మాట విన్నారు, తప్పింపబడ్డారు, విడిపింపబడ్డారు, ఆశీర్వదింపబడిన వారి వరుసకి మనం నేర్చుకుంటూ ఉన్నాం.
మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఇంటికి చదివితే ఫిబ్రవరి సంఘానికి రాసిన పత్రికలో పౌలు గారు రాష్ట్రాలు 11వ అధ్యాయము విశ్వాస వీరుల గ్రంథము ఒక అధ్యాయం 11వ అధ్యాయం అంతా దేవుడి మీద ఆడుతున్నవారు, దేవుడి కొరకు బ్రతికినాడు, దేవుడి కొరకు నిందపడిన వారు, దేవుడి కొరకు హతసాక్షులైన వారు, దేవుడి కొరకు సువార్తను ప్రకటించిన వాళ్ళు, దేవుడికి అనేక మందికి తీసుకెళ్లి పరిచయం చేసిన వాళ్ళు, వాళ్ళందరి చరిత్రలు మనం ఎదురయ్యారు. ఖచ్చితంగా చదివించుకోనండి. ఆ పరిశుద్ధులందరూ చేసినంతగా మనం ఏం చేయలేదు, కానీ ఒక రోజు మొత్తంలో కనీసం ఈ రోజు దేవాలయానికి నువ్వు రా అని ఎవరినైనా తీసుకొచ్చేవారుగా, మనం ఏదైనా స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడి గురించి చెప్పేవారుగా, మా దేవుడు ఇలాంటి దేవుడు అని కనపరిచిన వారుగా, అలా సిద్ధపరచడానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి. దేవుడి గురించి తెలుసుకుని మాత్రమే మనం ఇతరులకు చెప్పాలి. కాబట్టి అలా చెప్పేవారిలో, అలా పరిశుద్ధ గ్రంథం చదివేవారిలో, దేవుడి మాట విని మనం కూడా నేర్చుకునే వాళ్ళలో, మరి ముఖ్యంగా యేసు కలిగిన ఆ మనసు, ఆ క్షమించే మనసు, ఆ ప్రేమించే మనసు, ఆ జాలి కలిగిన మనసు, ఆ కృప కలిగిన మనసు, మరి ముఖ్యంగా సిలువ నుండి కూడా ప్రక్కన ఉన్న వాటిని రక్షించే మనసు, తప్పించే మనసు, అటు మంచి మనసులో పరిశుద్ధాత్మ దేవుడు 25వ రోజున మనందరికీ కలిగి చేసి దేవుని పరిశుద్ధ పట్టణమునకు మనం సిద్ధపరచడానికి కావాల్సిన విశ్వాస జీవితంలో స్థిరపరిచి విధేయత మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నింటినీ నేర్పించి తగ్గింపు స్వభావంలో మన జీవితాన్ని పరిశుద్ధపరచును గాక. ఆమె అవకాశం ఇచ్చిన ఏదైనా తెలియజేస్తూ ఏదైనా తెలియజేస్తూ ముగిస్తాను. ఇంతవరకు మంచి వర్తమానం చేసిన మౌనపల్లి కుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుక సమర్పించుకున్నాము. దయచేసి గమనించండి. జనాష్ బాబు బర్త్డే అమ్మా. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఉత్సా సన్ని మౌనిక బర్త్డే సందర్భంగా
వాళ్ళ కుమారుడు యనాష్ బాబు పలహారం ఏర్పాటు చేశాడు. కృపగల తండ్రి మీకు ఎలాంటి కోట్లాది విశ్వాసాన్ని మౌలికాలను ప్రేమించి దీవించి నాకు ఆశీర్వదించి ప్రభావ మౌలిక బర్త్డే సందర్భంగా బిడ్డలు పలహారం ఏర్పాటు చేశాను. అందును పట్టిస్తూ ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాను. వారికి అనుగ్రహించినటువంటి యనోష్ బాబు కృపలో వయసునందుకు ఆరోగ్యమందు మీ కృపా దీవెనలు కలిపి సహాయం చేయమని నీ పాదాలు చెంతకు చేర్చుకొని కృపతో నింపమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల మా యేసయ్య, మీ అపారమైన ప్రేమను బట్టి మనం బట్టి నాయన మేము స్తుతిస్తున్నాం. వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వారి విశ్వాసం నిరీక్షణ మీరు బలపరుస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. 28వ మెట్టు ఎక్కడానికి కృప చూపారు. అందరూ బట్టి స్తోత్రాలు నాయన, స్థితులు నాయన. అయ్యా వాక్యం అందించిన మీ దాసురాలు కూడా ఇంకా బలపరచండి. మీ ఆత్మ నింపుదల దయచేయండి. అయ్యా ఒకవైపు అయ్యా ఇదిగో ప్రభువా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ వాక్య పరిచర్య జరిగించడానికి మీరు తోడుకొని వచ్చారు. అందరూ బట్టి స్తోత్రాలు 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 స్తోత్రులు నాయన. ఇదిగో తండ్రి మా సంఘాన్ని, గ్రామాన్ని, అయా కొల్లూరు పట్టణాన్ని మీ కృపలో దీవించి ఆశీర్వదించండి. అయా గర్భిణీ స్త్రీలు బాల్యతలను ప్రార్థిస్తున్నాం. గర్భఫలం వరకు కనిపెట్టే బిడ్డలు ఉన్నారు. ఇంకా అన్ని బిడ్డల వరకు కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయాలి. నూతన దంపతులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు అయా. PCC సంఘ పెద్దలు, శ్రేయ సమాజం, యూత్, సండే స్కూల్ బిడ్డలు, సండే స్కూల్ టీచర్స్ మీ కృపలో దీవించండి. 10th క్లాస్ బిడ్డలు నాయన పరీక్షలు రాస్తుండగా వారికి మీరు తోడుగా సహాయకులుగా ఉండి మంచి విజయాలు దయచేయండి. అయ్యా మంచి భవిష్యత్తును మీరు సిద్ధపరచండి. ఇంటర్మీడియట్ బిడ్డలను కూడా దీవించండి. డిగ్రీ చదువుతున్న బిడ్డలు, పై చదువుల్లో ఉన్న బిడ్డలు మీ కృపా సహాయం దయచేయమని, హాస్టల్లో ఉంటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల్లో మనలో వారికి వెళ్ళిన బిడ్డలు కూడా మీ కృపా కాపుదలు మీ రెక్కల నీడలో భద్రపరిచి సహాయం చేయమని మీ పాదాల చెంత అడుగుతున్నామయ్యా. బిడ్డలిచ్చిన ఈ అర్పణలు మీ పరిచర్య కొరకు వినియోగించి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు కృపా సహాయం దయచేయమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగా, ఈ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగా. నాలుగు ఆహారం నేడు మాకు దయచేసి, మా ఇంటి అపరాధములు చేసిన వారిని మేము క్షమించు, మా అపరాధములను క్షమించు, శోధంలోనికి తేగాదుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం చేరువచ్చిన మీ బిడ్డలందరికీ, సంఘానికి, గ్రామానికి, బోధిగర్త నివాసం దేవుని కృపా సన్నిధి, కాపుదల, భద్రత తోడైండి నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి సమయంలో